అది 'జాతిరత్నాలు' లాంటి కామెడీ చేసినా, లేకపోతే 'బలగం' లాంటి ఎమోషనల్ ఫిల్మ్ అయినా ఏదైనా తనకంటూ ఒక శైలి ఉంటుంది. అందుకే ప్రియదర్శి మనందరికీ గుర్తుండిపోతారనమాట. మరి ఈ చిత్రంలో ఒక మంచి రోల్‌తో మనందరి ముందుకి వచ్చిన ప్రియదర్శి, నేను పిలవక ముందే ముందొచ్చిన ప్రియదర్శి గారిని మాట్లాడవలసిందిగా నీ కోరుకుంటున్నాము. అడ్జెక్టివ్స్ చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ అందరికీ నమస్కారం. ఆహ్, ఒక ఆర్టిస్ట్‌గా ఒక సినిమా చేసి ఇంత ప్రేమని, ఇంత వార్మ్‌త్‌ని ప్రేక్షకులకి అందించేంత ఆ గొప్ప వరం నిజంగా నేను ఐ ఫీల్ వెరీ లక్కీ. ఈ ఏడాది ఎండింగ్‌కి డిసెంబర్‌లో ఇటువంటి ఒక మంచి సినిమాతో మీ అందరికి ఇంకొంచెం దగ్గరయ్యే అవకాశం నాకిచ్చిన నా సోదరుడు డాక్టర్ శౌర్యవ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ బ్రదర్. ఎందుకంటే మీ ఫ్యామిలీ నీకు ఎంత ప్రేమ ఇచ్చింది, నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారు, ఇలాంటి గొప్ప కథ తీసుకొచ్చి నువ్వు మా అందరికీ నిజంగా ఈ సినిమాలో ఎన్నో మనం చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్, బట్ స్టిల్ ద బెస్ట్ మూమెంట్ ఈజ్ నువ్వు నా కథ చెప్తున్న ఆ రోజు ఆఫీస్లో. సో ఇట్లాంటి ఈ విజన్ని ముందుకు తీసుకొచ్చిన సివిఎం గారు, అలాగే విజేందర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ bringing me and giving me this opportunity. ఈ సినిమా ముందు కథ విన్న తర్వాత నాని అన్న చేస్తున్నాను అనగానే ఐ వాజ్ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్. బికాజ్ సాధారణంగా ఒక సినిమాలో మనము ఈ క్యారెక్టర్ బాగుందని చేయడం ఒక ఆర్టిస్ట్గా అలవాటే. కానీ ఈ సినిమా నేను షూట్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా నేర్చుకోవచ్చు అనే ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అది ఉంటే అది నాని అన్నతోటి. అయినో చాలామందికి తెలుసు నేను నటుడుగా వేరే వేరే క్యారెక్టర్లు చేసి ఇప్పుడు హీరోగా లాంటి క్యారెక్టర్లు చేస్తున్నా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ అ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏం చేయాలనేది. బట్ అన్న నీతో మాట్లాడిన తర్వాత దట్ బ్యూటిఫుల్ టాక్ ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ గోవా నైట్ అండ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ లెసన్స్ దట్ యు హవ్ గివెన్ మీ అన్న, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అండ్ యు ఆర్ సచ్ అ గిఫ్ట్ నాట్ ఫర్ ది ఇండస్ట్రీ ఓన్లీ, బట్ నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నా ఒకసారి యూ ఆల్వేస్ నీడ్ టు లుక్ అప్ టు అ గ్రేట్ ఫిగర్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ది ఆనర్ అప్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో మాలాంటి వాళ్ళందరినీ సమ్వేర్ లైక్ చెయ్యి అని ఇట్లాంటి ప్రోత్సాహం మీరు ఇస్తున్నారు కదన్న, దానికి నిజంగా ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ గాడ్, ఐ హోప్ షీ విల్ bless you in all the abundance, all the great scripts, and all the great body of work and legacy to leave behind or to take the industry forward. Thank you so much, Anna. This is all. And Kiara, I've generally so because it's so emotional when we are thinking about Kiara in this film because she is the soul of the film. And बहुत अच्छा किया बेटा तुमने, मस्त, like too good. I'm so proud of your parents more than you because the way they are raising you, especially your sister also, so nice, so nice. It feel every time I looked all of you in Ooty, Goa, बहुत अच्छा लगा आपको देख के, बहुत खूब अच्छा करना, okay? And to my fellow actors, Mrunal, ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ లైక్ ఆల్ ఓవర్ ద ప్లేస్, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ అవర్ వర్క్. సో మృణాల్, కంగ్రాచులేషన్స్ ఆన్ అవర్ yet another great work that you have given. And చాలా మంది ఉన్నారు. I'll quickly thank my senior, Shanu Anna, వెళ్ళిపోయిందా? I think he's gone. Shanu Anna is here. Shanu actually is my senior in college, very senior in college. And I'm so proud that department lo cheptunde that there's another great achiever called Shanu who's done pretty well. And cheptunde to work with you, my brother, was such a rewarding experience. More than a DOP, you're a thinker who will andarni frame istadu ayana itla mottanni itla andar frame istadu anta goppa DOP, the master of light I can call him, and the master of music, my brother Hisham. So good, so beautiful. Thank you, man. To even I felt so beautiful when Samayama was coming. There was one close up. I was like feeling, oh, I'm looking really nice and all of that. Thanks to you two, both masters who have put so much soul and life into all of this. Thank you so much. Quickly, the writers of the film, Kasi, నేను ఆయన ఒక నవలా రచయితగా ఉన్నప్పుడు ఆయనకు ఒక గొప్ప ఫ్యాన్ నేను. అట్లా సిగ్గుపడద్దు, ఇక నీ టైం వచ్చింది, ఇక పుష్పక టైం ఆయా హే అన్నట్టు. సో అట్లాగే సమీర్, భాను, did I forget anybody? Arun from VFX team was my colleague in my office once, and now to see Arun becoming the VFX supervisor of the film, I know, I'm so happy with all of this.
ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు ద ఎంటైర్ కాస్ట్యూమ్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్. నేను చాలా కొత్తగా చూసుకునే అనిపించింది, ఎందుకంటే రెగ్యులర్గా ఏదో సినిమా చూస్తే ఒకే హెయిర్ స్టైల్, ఓకే కైండ్ ఆఫ్ క్లోత్స్ అవన్నీ వేస్తుంటే, బట్ లక్ష్మి అండ్ నా మేకప్ టీమ్ రవి, శ్రవణ్, పరమేష్, సీతారాం, బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో సక్సెస్ఫుల్ ఫిలిం, సారీ I'm just too nervous right now. So successful film unte to work with Shilpaji, such a great time. That scene to work with you, ma'am, was such a thing. And also Jairam Garu is not here with us today. I think he's at home. Thank you, sir, to have worked with you was such an amazing moment. Thank you. And also to my brothers Viraj and Angad Bedi. Thanks, man. Where are you guys? Thank you. I love you all. Thank you to my brothers and sisters in America. I love you all. Dallas Puramlo na Telugu vallandarki thank you. We'll bring more such beautiful, heartwarming films so that you'll miss India and come back here soon. Thank you so much. Thank you. Thank you. థ్యాంక్ యూ. మైక్ కూడా ఫ్లోలో తీసుకెళ్ళిపోతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి. ఆయన దర్శనం ఏ ఏ సినిమాల్లో దక్కుతుందో అది చాలా ప్రీతంగా అనిపిస్తుంది, అందుకే ఆయన ప్రియదర్శి అయ్యారనమాట. థ్యాంక్ యూ సో మచ్.